హలో వైటీ ఫ్యామిలీ, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయా? ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేయబోతున్నాను అనమాట. చూడండి, 4 కట్ బ్యాంగిల్స్ అయితే 2 తీసుకున్నాను నేను. ఈ గ్రీన్ ఏంటంటే కొంచెం చిలకాకు పచ్చ గ్రీన్ అన్నమాట. ఇది ఆ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి నేను. 24 లైన్స్ అయితే తీసేసుకున్నాను నేను ఇలాగా. ఈ గమ్ము పెట్టడం అయితే నేను చూపిస్తున్నానండి. దగ్గరికి ముడిచేసి అయితే నేను గమ్ పెట్టలేదు, చాలా పలచగా పెట్టాను. అలా పెడితే అండి కొంచెం మనం చుట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా బ్యాంగిల్కి వచ్చేసి గమ్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని థ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను. బట్ మనం ఇలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. లేకపోతే వెంటనే మనం చుట్టేస్తే కనుక ఇది ఊడొచ్చేస్తుంది. మనం ర్యాప్ చేసేటప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. కొంచెం డ్రై అవనైతే కనుక మనం ర్యాప్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేనైతే 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇలా క్రాస్గా నేను పెట్టాను కానీ స్ట్రైట్గా పెట్టలేదు కదా. మనం స్టార్టింగే ఇలా క్రాస్గా పెట్టుకుంటూ వెళ్తే చివరి వరకు క్రాస్నెస్ వస్తుందండి. చూడండి, ఎంత పలచగా చుట్టుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. థ్రెడ్ ఇలా పలచగా చుట్టుకోవాలి. ఏం లేదండి, చాలా పలచగా ప్రతి దానికి థ్రెడ్ని ఇలా నీట్గా చేసుకొని టైట్గా లాగి పలచగా ఇలా పెట్టేసుకున్న ఫింగర్ దానిపైన పెట్టండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా బ్యాంగిల్ అంతా ఇలా ర్యాప్ చేసేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకొకరు డౌట్ అడిగారు కదండి, బ్యాంగిల్ వేరే కలరు, నేను చుట్టేదేమో థ్రెడ్ వేరే కలరు, బ్యాంగిల్ కనిపించిపోతుంది అంత పలచగా చుడితే అని అడిగారు కదండి. నేను చూసారా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ ఏమో థిక్ మెరూన్ తీసుకున్నాను, థ్రెడ్ వచ్చేసి థిక్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎక్కడ కనిపిస్తుందండి? కనిపించట్లేదు కదా. మనం చుట్టే విధానాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఎక్కడైతే కనిపించట్లేదు. బట్ చాలా నీట్ ఫినిషింగ్గా అయితే నేనైతే చుట్టేసుకున్నాను. థ్రెడ్ ర్యాప్ చేసేసాను. ఇంత నీట్ ఫినిషింగ్ వస్తాయండి మనం ఏ వర్క్ చేసుకున్నా సరే నీట్గా కనిపిస్తుంది. అలాగే కుచ్చుల కింద ఉండిపోయి కొంచెం ఎత్తుగా ఉంటే కనుక మనం వర్క్ చేసే వర్క్ కూడా నీట్గా రాదు, కనిపించేటప్పుడు కూడా నీట్గా కనిపించదు. నేనైతే ఆల్రెడీ ఒకటి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి, వీడియో లెంత్ అయిపోతుందని. చూడండి, 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ కదండి, సింగిల్ బ్యాంగిల్స్ వేసేసుకుంటే సరిపోతుంది. కాలేజ్ గర్ల్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే సింపుల్గా సింగిల్ బ్యాంగిల్స్ అయితే కేరప్ చేస్తారు కదా, వాళ్ళకైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగా 4 కట్ బ్యాంగిల్స్ మ్యాక్సిమం స్టూడెంట్సే తీసుకుంటారండి ఎక్కువ, ఎందుకంటే సింగిల్ బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు కదా అని. ఇవి డిజైన్ చేయడానికి అయితే నేను పింక్ కలర్ ఏమో స్క్వేర్ షేప్ తీసుకున్నానండి, వైట్ వచ్చేసి రౌండ్ కొందన్స్ తీసుకున్నాను, అలాగే జర్దోసి తీసుకున్నానండి, సిల్వర్ కలరు జర్దోసి. ఇవి వచ్చేసి ఎస్ షేప్ ఉండేలాగా కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఎస్లా ఉంటుంది. వాటితో అయితే నేను ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేయబోతున్నాను. ఇవి వచ్చేసి 4 ఈక్వల్ సైడ్స్ కింద ఫ్లవర్ రావాలండి, ఈక్వల్గా రావాలి. చూడండి, నేను ఆల్రెడీ ఏంటంటే మార్కర్ పెన్తో పెట్టుకున్నాను అక్కడ. నేను దాని మీద అయితే గమ్ అప్లై చేస్తున్నాను అనమాట. 4 సైడ్స్ ఈక్వల్గా రావాలి అంటే మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి నేను ఏంటంటే ఒక పేపర్ ఇస్తున్నాను కదండి బ్యాంగిల్ సైజుది, ఆ పేపర్ మీద పెట్టి మనం 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా గమ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఆ పేపర్ లేని వాళ్ళు ఏంటంటే మనం బ్యాంగిల్ పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద ఫస్ట్ రౌండ్ గీసేయండి. అప్పుడు సెంటర్ నుంచి 4 సైడ్స్ మనం ఇలా గీతలు గీసుకుంటే కనుక అది ఎట్టి మనం నీట్గా ఫినిషింగ్ వర్క్ చేసుకోవడానికి అయితే నీట్గా ఉంటుందండి.
ఆ పేపర్ ఎట్టి నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను, బట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. నేను మీకు ఆ పేపర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. చూసారు కదండి, 4 సైడ్స్ పింక్ కలర్ అయితే పెట్టేసుకున్నాను ఈక్వల్గా. పింక్ కలర్ చుట్టూ మనం గమ్ అయితే అప్లై చేయాలి. చుట్టూ రావాలండి గమ్ వచ్చేసి, చుట్టూ వచ్చేసి మనం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము వైట్ కుందన్స్ ఉన్నాయి కదండి, వైట్ తీసుకున్నాం కదా, వైట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఒక ఫ్లవర్ షేప్లా రావాలన్నమాట. ఇలా ఫ్లవర్ షేప్లో అయితే రావాలి. కొంచెం దగ్గరగా, మరీ దగ్గరగా కాకుండా కొంచెం దగ్గరగా ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. అటు ఇటు వెళ్ళిపోయినా మన ఫింగర్స్తో అడ్జస్ట్ చేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, నాకైతే 6 కుందన్స్ అయితే వచ్చినాయి చుట్టూ. మరీ దగ్గరగా కాదు, మరీ దూరంగా కాదు అన్నట్టుగా పెట్టాలన్నమాట. చూసారు కదండి, ఇలా అయితే పెట్టేసుకోవాలి. నాకైతే 6 కుందన్స్ వచ్చినాయి. ఇంకా 4 సైడ్స్ కూడా ఇలాగే 6 కుందన్స్ అయితే రావాలి. మొత్తం 4 ఫ్లవర్స్ పెట్టాలన్నమాట. చూసారు కదండి, మీలో ఎవరైనా సరే కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉందండి, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. లేదు మేమే రెడీ చేసుకుంటాము, మాకు మెటీరియల్ కావాలి అన్నా సరే మేమైతే ప్రొవైడ్ చేస్తామండి. మెటీరియల్ కావాలన్నా సరే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. కాకినాడ వాళ్ళకి సిఓడి ఆప్షన్ ఉందండి. వాళ్ళు బ్యాంగిల్స్ మీ ఇంటికి వచ్చాక మీరైతే డబ్బులు పే చేయొచ్చు. వేరే ఊరు వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ ఉందండి. వాళ్ళైతే ఫస్ట్ అయితే పేమెంట్ చేసేయాలి. మీరు పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న 2 డేస్లో అయితే మేము డిస్పాచ్ చేసేస్తామండి. మీరు ఏ సెట్ చేయమంటే ఆ సెట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా మేమే బాధ్యత అయితే తీసుకుంటాం అన్నమాట. పార్సిల్ వేయగానే మీకు అయితే ట్యాగ్ ఐడి ఇస్తాము, చెక్ చేసుకుంటుందని. మేము కూడా చెక్ చేస్తూ ఉంటామండి. పార్సిల్ మీకు చేరే వరకు మేమైతే చెక్ చేస్తూనే ఉంటాం అన్నమాట. బాధ్యత మేమే తీసుకుంటాం. మీ ఇంటికి వచ్చాక ఒక ఓపెన్ వీడియో అయితే చేయండి. బై మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక, మిస్టేక్స్ ఏం రావు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో. బై మిస్టేక్స్ ఒకవేళ ఏమన్నా వస్తే కనుక మాకు ఆ వీడియోలో తెలుస్తుంది. మేమైతే రిటర్న్ తీసుకుని సేమ్ బ్యాంగిల్స్ అయితే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని మీ ఇంటికి పార్సల్ రాగానే ఒక ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి, ఓకేనా అండి. ఇలా 4 సైడ్స్ ఇలా మొత్తం ఫ్లవర్ కింద అయితే ఇలా పెట్టేసుకోవాలండి. 4 సైడ్స్ ఈక్వల్గా రావాలి, ఒకటొకలాగా రాకూడదు. చూడండి, మొత్తం అన్నీ 6 కుందన్సే రావాలన్నమాట. 4 సైడ్స్ కూడా పెట్టేసుకున్నానండి. 4 సైడ్స్ చూసారు కదా, ఒకే వేలో అయితే వస్తుంది అనమాట. మీకు బ్యాంగిల్ మొత్తం రెడీ చేయడం ఒక వేలోనే చూపిస్తున్నానండి, ఎందుకంటే మీరు రెడీ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్కి క్రాస్గా ఒక లైన్ గమ్ముతో అయితే పెట్టుకోవాలి. క్రాస్గా రావాలండి, స్ట్రైట్ లైన్ అయితే రాకూడదు. క్రాస్గా వచ్చి జరదోసి మనకి ఎంత పడుతుందో అంతే ఫస్ట్ కొలుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నేను అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ జరదోసి వచ్చేసి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అయితే అడ్జస్ట్ చేయాలన్నమాట. మనము గమ్ము పెట్టేటప్పుడే క్రాస్గా పెడితే క్రాస్గా వస్తుందన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసేయండి క్రాస్గా వచ్చేలాగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ సైడు ఆ సైడు లీవ్స్ లాగా అయితే మనం గమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎస్ షేపు కుందన్స్ తీసుకున్నాం కదండి, అవి అయితే మనము ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇలా గమ్ పెట్టేసుకున్నాం కదండి, మనం ఎలా అయితే గమ్ పెట్టామో అక్కడ ఇగోండి చూస్తున్నారు కదా, ఎస్ మోడల్లో ఉంటుందన్నమాట. ఆ కుందన్ అయితే ఇలా పెట్టేసుకోవాలి.
లీఫ్లా వస్తుందండి, బాగుంటుంది డిజైను. మొత్తం రెడీ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే ఉంటుందండి. మొత్తం రెడీ చేసిన తర్వాత చూస్తే ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇంకో చూసారు కదండి అలా పెడుతున్నాను. ఇలాగే పెట్టేసుకోండి. హెవీగా కాకుండా సింపుల్ డిజైన్ కింద అయితే ఇవి లుక్ ఇస్తాయన్నమాట. సింపుల్ లుక్ అయితే ఇస్తాయండి అంతే. 4 సైడ్స్ సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఏం లేదండి, పెద్ద కష్టమేం కాదు. ఇలా క్రాస్గా ఫస్ట్ అయితే గమ్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్కి ఇలా క్రాస్గా అంతే. ఇలా పెట్టేసుకున్నాం కదండి. జరదోసి పెట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం ఎంత పడుతుందో కొలుచుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి. అంతే అండి, ఇలా క్రాస్గా పెట్టేసుకోవడం. ఇలా లీవ్స్ వచ్చేలాగా ఇలా గమ్ పెట్టేసుకొని ఎస్ మోడల్ కుందనైతే పెట్టేసుకోవడం అంతే అండి. చూసారు కదా, గమ్ అయితే ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి కుందన్స్ అయితే పెట్టేసుకుంటాను. మొత్తం 4 సైడ్స్ ఇదే డిజైన్ వస్తుందండి. ఒక బ్యాంగిల్ వేసుకుని ఒక చేతికి వాచి పెట్టుకుంటారు చాలామంది. వాళ్ళకు కూడా ఈ సింపుల్ వర్క్ చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. హెవీ కాకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. హెవీ ఇష్టపడే వాళ్ళకి హెవీగా చేసి ఇవ్వాలి, సింపుల్గా చేసే వాళ్ళకి ఇలా సింపుల్ లుక్ అయితే తెచ్చి ఇవ్వాలి మనం. అప్పుడు బ్యాంగిల్స్ అనేవి చాలా ఇష్టపడతారు అనమాట. మ్యాక్సిమం కాలేజీ గర్ల్స్ ఎక్కువ ఇష్టపడతారండి ఇలా 4 కట్ బ్యాంగిల్. మళ్ళీ ఏంటంటే పెళ్లి కూతుర్లు బ్రైడల్ సెట్స్ మీద నేమ్తో కస్టమైజ్డ్ చేస్తామన్నమాట. ఇదే బ్యాంగిల్ మిడిల్లో వస్తుంది 4 కట్ బ్యాంగిల్. దాని మీద ఏంటంటే మేము నేము పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది నేము కస్టమైజ్డ్ చేసి బ్యాంగిల్ ఇస్తామన్నమాట. ఇది మిడిల్లో వస్తుంది. ఆ సైడ్ ఈ సైడ్ 2 కట్ బ్యాంగిల్ వచ్చి 6 కట్ బ్యాంగిల్స్ కూడా వస్తాయన్నమాట. అదేంటంటే బ్రైడల్ సెట్ వస్తుందండి. అవి పెళ్లి కూతుళ్ళకి ఆ టైంలో అయితేనే బాగుంటాయి అన్నమాట. ఇవైతే మనం క్యాజువల్గా ఎక్కడికి వెళ్ళినా సరే వేసేసుకునేలాగా అయితే సింపుల్గా ఉంటాయి. చూపిస్తానండి, నేమ్ కస్టమైజ్డ్ చేయడం కూడా మీకు చూపిస్తాను. నేను చెప్తున్నాను కదండి, మీరు ఎవరైనా సరే కస్టమైజ్డ్ చేసుకోవాలి, మెటీరియల్ కావాలి అన్నా సరే స్క్రీన్పై నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మేమైతే మెటీరియల్ పంపిస్తాము. లేదు మీరే రెడీ చేసి ఇవ్వండి అంటే మీరు ఏ డిజైన్ ఎంచుకుంటే ఆ డిజైన్ అయితే చేసి మీ ఇంటి వరకు పంపించే బాధ్యత అయితే మాదండి. స్క్రీన్పై నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీ యొక్క ఒపీనియన్ మాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మాకు తెలుస్తుంది కదా, కామెంట్ ద్వారా అయితే మీ ఒపీనియన్ మాకు తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే మాకు తెలియచేయండి. ఒక లైక్ వల్ల మీ సపోర్ట్ కింద ఉంటుందండి. ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ వస్తే చాలు, చాలా ఆనందిస్తాం అన్నమాట. ఒక లైక్ వల్ల ఏమవుతుంది అంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి, అంతే, అంతకన్నా ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోండి 3 సైడ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ అనమాట 4 సైడ్ పెడుతున్నాను. క్రాస్గా గమ్ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి జరదోసి పెట్టేసుకుంటాను. మనం ఫస్టే కట్ చేసి పెట్టేసుకుంటే చేసేటప్పుడు అయితే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ గమ్ పెట్టేసుకుందాం అంతే. ఇలా పెట్టేసుకొని దీనిపైన కొందన్స్ పెట్టేసుకుంటే బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. సింపుల్ వర్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మీకు ఏ టైప్ ఆఫ్ కుందన్స్ కావాలన్నా సరే నా దగ్గర ఉన్నాయండి. నేనైతే మీకు చాలా తక్కువ కాస్ట్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు, బ్యాంగిల్ సెట్ ఎంత, బాక్స్ ఎంత అని చెప్పి. నాకు ఒక టైంలో వచ్చేసి బాక్స్ 200కి అయితే దొరికిందండి. నాకు 200 పడింది బాక్స్ వచ్చేసి. నాకు ఇప్పుడైతే నాకు 150 పడుతుంది అనమాట. నేను కూడా 150కే ఇస్తున్నాను. నాకు పడ్డ రేటుకి అయితేనే మీకు ఇస్తున్నాను అనమండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ అయితే ఇలా రెడీ చేసేసాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? సింపుల్గా ఉంది కదండి. చాలా సింపుల్ లుక్ అయితే ఇచ్చింది. డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. 2 బ్యాంగిల్స్ రెడీ చేస్తే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. దానికోసం వచ్చేసి నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బ్యాంగిల్ రెడీ చేయడం అయితే మీకు క్లారిటీగా చూపించాను నేను. చాలా సింపుల్ బ్యాంగిల్స్ అండి ఇవి. హెవీ లుక్ లేదండి, చాలా సింపుల్ లుక్ అయితే ఇస్తుంది. చూసారు కదా ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో ఒక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్ బ్యాంగిల్స్ అన్నమాట. ఎలా ఉన్నాయో నాతో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.